వైజాగ్ వచ్చిన ఎవరు కూడా అమ్మవారి టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా పవర్ఫుల్ అని చెప్పారు. మేమైతే టెంకాయలు తీసుకొని లోపలికి స్టార్ట్ అయ్యాము. ఇది ఎక్కడుందో కూడా నేనైతే మీకు లాస్ట్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమ్మవారికి కనుక మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకొని ఇక్కడ జంతు బలి కనుక చేస్తే ఆవిడ సంతోషించి అయితే మనకి అనుకున్నది జరుగుతుందని ఇక్కడ చాలామంది నమ్ముతారు. మాకు కూడా చెప్పారనమాట. సో మేము కూడా అలాగే మొక్కుకున్నాము. సో అమ్మవారికి అలాగా ప్రసాదం మనం ఇంట్లో తయారు చేసిన వేడివేడి అన్నం, పప్పు, మనకి తగినంత మన స్తోమతకు తగినట్టుగా అయితే ప్రసాదం పెట్టుకుని అయితే అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే అనుకున్నది జరుగుతుందంట. మేము ఈ అమ్మవారి పేరైతే ఎర్రమ్మ తల్లి. మనకి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటారు. సండేస్ మాత్రం అస్సలు చాలా రష్గా ఉంటారు. ఈ చెట్టు దగ్గర అయితే దేవుడి చెట్టుగా భావించి గాజులు, కొబ్బరికాయలు అన్ని ఇస్తారు. అమ్మవారికి అయితే ఇలా ఊరేగింపు చేపించుకుంటారు. నా దర్శనం కంప్లీట్ అవ్వగానే బయటకు వచ్చి ప్రసాదం అయితే తీసుకున్నాను. లోపలైతే వీడియోస్ అవి తీయలేదు నేను. సో ఈ టెంపుల్ స్టోరీ నాకు ఇక్కడ పెద్దవాడు ఏం చెప్పారంటే, పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక వరాన్ని కోరారనమాట. అమ్మ, మీరు నా వరాన్ని తీరిస్తే 7 కొమ్ములు దాన్ని మీకు బలిస్తాను అని చెప్పారంట. సో అయితే అమ్మవారు ఏమనుకున్నారంటే, ఏదైనా సరే 2 కొమ్ములే కదా, 7 కొమ్ములు ఏముంటుందబ్బా అని చెప్పి ఆయన అడిగిన వరాన్ని వెంటనే తీర్చేశారంట. అప్పుడు రాజు కొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక కోడిని తీసుకొని వచ్చి బలిస్తున్నారంట. అదేంటి, నువ్వు కోడిని బలిస్తున్నావు, నన్ను మోసం చేస్తావు అంటే, లేదు తల్లి అని చెప్పి కోడి తలపైన ఓపెన్ చేసి చూస్తే అక్కడ 7 చిన్న చిన్న కొమ్ములు ఉన్నాయంట. సో అప్పటి నుంచి కూడా ఈ తల్లికి మొక్కులు అవి చెల్లించడము, వాళ్ళకి కావాల్సిన అడగడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో మేము ఇచ్చిన బలికి అయితే ప్రసాదం పట్టుకుని వెళ్ళాము ఇంటికి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మాకు ఫాలో చేసేయండి. అండ్ గ్రామదేవతను కూడా దర్శించుకున్నాం. థ్యాంక్ యూ.